బట్టి ఆయనకే మహిమ. మనము పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మన దినపాఠముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు చదివే ముందు మీ అందరికీ వందనాలు. రైట్, కూర్చుందాం, కొద్దిసేపు వాక్యం చూద్దాం. చల్లగానే ఉందండి, ఉంటుంది, చల్లగానే ఉంటుంది. ఎండొచ్చిలో మనం వెళ్ళిపోదాం. రైట్, ఓకే, తీసారా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు చదవమ్మా. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రం మీద తుఫాన్ లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండ వారు ఆయనకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీ రక్షణ పొందిన కొత్తలో జైపాల్ గారు మాకు నర్సాపూర్లో మీటింగ్స్ పెడితే అక్కడికి వస్తే మేము వెళ్ళాము. అక్కడ ధ్యానం చేసిన భాగం నాకు నా హృదయానికి హత్తుకొని అలా ఉండిపోయింది. చాలా అద్భుతమైన ధ్యానాన్ని వారు చేశారు. అప్పటి నుండి దాన్ని చాలా ప్రదేశాల్లో మోసుకొని పోయాను. బహుశా మన దగ్గర కూడా మనం పంచుకున్నాం. అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో మనకి భాగం వచ్చింది కనుక దాన్ని ఈరోజు ఒకసారి ధ్యానం చేయాలని, మన నిత్య జీవితానికి ఇది ఎంతో అవసరమని నాకు అర్థమవుతుంది. కనుక మరొకసారి ఈ భాగాన్ని మనం మరి వివరంగా మత్తయి సువార్త, మార్కు సువార్త సుమారుగా ఒకేలాగా నోట్ చేయబడి ఉంటాయి. అయినప్పటికీ మత్తయి సువార్త కంటే ఈ సన్నివేశము మార్కు సువార్తలో చాలా వివరంగా ఉంది. చాలా వివరంగా ఎందుకు పరిశుద్ధాత్మ అలాగా మార్కును రేపి అలా రాయించారో మనము ధ్యానం చేద్దాం. ప్రతి విషయాన్ని గమనించవచ్చు. మన జీవితాలు ఎక్కడో దిక్కున తారసపడతాయి. ఇక్కడ ఏంటండి, ఇప్పుడు మనం ధ్యానం చేసే భాగంలో ఎక్కడో దిక్కున నేను కనబడతాను, ఏమండి, అందరము కనబడతాం. సో అది పరిశుద్ధ గ్రంథం. అందరము క్రీస్తు ముందు మనం ప్రత్యక్షం అవుతాం. సో దాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు అట్టి మంచి అవకాశము, మంచి మనస్సు, మెలకువ మనకి ఇవ్వాలని నా ప్రార్థన. చూద్దామా? మార్కు సువార్త 4వ అధ్యాయము. ఇదే స్టోరీ ఇప్పుడు సహోదరి చదివింది కదా, అదే స్టోరీని చక్కగా మార్కు వివరించిన విధానాన్ని మనం గమనించాలి. ఓకే, బైబిల్ లేని వారు నా వైపు అలాగే చూస్తానండి. రెప్ప వాల్చినా పర్లేదు, కానీ ఎక్కువసేపు ఆ రెప్ప అలా కిందకుంటే రిస్క్ అవుతుంది. రైట్, అప్పుడప్పుడు రెప్పలు వాలుస్తాం, కానీ అలాగే ఉండిపోయింది అనుకోండి రిస్కే. కనుక చాలా తెలివైనోడు ఎవరు? కనుక అమ్మో చర్చలో వచ్చినంత మాత్రం అపవాదరాడు బయట ఉంటాడు అనుకోవడం తప్పు. మనలోనే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు. కనుక మనం జయించాలి. రైట్, ఈ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభు ఈ సన్నివేశం 35 నుంచి 41 వరకు ఉంటుందండి. ఈ సన్నివేశంలో చక్కటి మాటలు ఉంటాయి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన ఒక మీటింగ్ జరిగి సాయంకాలం అవుతుంది. సాయంకాలం అవ్వగానే ప్రభు అంటున్న మాట, అద్దరికి పోదాం అన్నాడు. సహజంగా సాయంకాలము అయిన తర్వాత శిష్యులు అనుకుంటారు, మనం కూడా ఇప్పుడు పగలంతా మీటింగ్ జరిగింది అనుకోండి, సాయంకాలం ఏమంటారు అనుకుంటారు మీరు, పాస్టర్ గారు వెళ్దాం అంటే మనకు షెడ్యూల్ ఉంటుందిలేండి. కానీ ప్రభువుకు షెడ్యూల్ వీళ్ళకి తెలిసేది కాదు. ఆయన షెడ్యూల్ వేరు, ఆయన క్రమం వేరు. వీళ్ళకి అన్నీ చెప్పేవాడు కాదు ప్రభు. కనుక మీటింగ్ జరిగింది, చాలా అలసిపోతే ప్రభు అంటాడు సాయంకాలం అవుతుంది. సాయంకాలం సముద్ర ప్రయాణం ఎలా ఉంటుందండి? గోదావరి సముద్ర ప్రయాణం ఎందుకులే, గోదావరి ప్రయాణం ఎప్పుడైనా చేశారు మీరు? మన నర్సాపూర్ గోదావరి దాటారు సాయంకాలం, అబ్బో చాలా టఫ్గా ఉంటుంది. ఏమండి అలలు చాలాసార్లు ఒక్కోసారి. ఇప్పుడు గోదావరి నర్సాపూర్ యువతల నుంచి చూస్తుంటే అవతల కనపడద్దండి మనకి కదండి, అవతల రేవు కనపడద్ది. కానీ ఒకసారి నాకు ప్రాణ సంకటం అయిపోయింది. ప్రాణ సంకటం ఎంత అంటే, నాకు పెళ్ళైన కొత్తలో ఎక్కువ పెళ్ళి కాకముందు నాది వెస్ట్ గోదావరి, సో మా అత్తోరిదేమో ఈస్ట్ గోదావరి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి రావడం అలవాటు అయింది. అప్పుడు పంటలు లేవు, మరి ఎందుకో లేవు. సో నేను నైట్ మీటింగ్ వచ్చి మళ్ళీ కొత్త పెళ్ళికొడుకు కదా వెళ్ళిపోతున్నాను, అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం నాకు తెలియదు, చిన్న దోణి, అదే మోటార్ బోట్ కూడా కాదు, మోటార్ బోటే, అది ఎక్కించుకున్నాడు.
తెడ్డు అది ఎక్కించుకున్నాడు. మొత్తం నాలంటి వాళ్ళు అందరూ కంగారు వాళ్ళు అందరూ ఎక్కేశారు, నిండుగా ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత ఆ చిన్న అవతల కనపడుతుంది, నాకు గోదావరి అవతల కనపడుతుంది. ఎంత గాలి అంటే ఇలా లేస్తుంది, ఇలా పడుతుంది, ఇలా లేస్తుంది. అతను అంటున్నాడు, ఇలా ఈ చొక్కాని తిప్పేవాడు, జాగ్రత్త కదలొద్దు అంటాడు. అతను ఎంత ధైర్యంగా ఉంటాడు లెక్క ప్రకారం కదండి, తనకు అలవాటే కాబట్టి అంటాడు. ఏంటండి లావుతున్నారు మీరు అప్పారావు గారు, నా దృష్టి మీ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఏదో లావుతున్నారు మీరు. రైట్. ఏమంటాడు ఆయన, కదలొద్దు, కూర్చోండి అలాగా. ఎవరు అంటే ఆ దోని పైన ఇలా ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చోవద్దు, కింద కూర్చోండి అంటాడు. కింద ఇలా కూర్చోవడం ఎంత కష్టమండి, ఓ 10 నిమిషాలు జర్నీ ఉంటుంది కనీసం. కింద కూర్చోండి, పైన కూర్చోవద్దు అంటాడు. తప్పు కొడుతున్నాయి, నీళ్ళు లోపల పడుతున్నాయి. ఆయన ఎదురుంటాడు కదా, ఇలా లేస్తున్నాడు. ఇలా లేచినప్పుడు వెనకాల ఏమవుతుంది, ఇంకా ఇంతే తేడాలో నీళ్ళు మునిగిపోతాయి. ఇది టెర్రబుల్. నాకు అప్పటికే ఈ మాటలు వినున్నాను నేను. అమ్మో ఎంత ప్రమాదం, నిజంగా అనుకున్నాను. ప్రభువా పెళ్ళై 10 రోజులు అయిందో లేదో తెలీదు, పెళ్ళై 10 నిజంగా మీరు నమ్మండి, ప్రభు ముందు నిజమే చెప్తున్నాను. పైకి చూసి అనుకున్నాను, ప్రభువా ఇదే చివరి రోజేమో, మునిగిపోతాం అనిపించేసింది అంతే నాకు. మా దోని నిండా నీళ్ళు రాలేదు, వస్తున్నాయి, తప్పని కొడుతుంది, ఎదరు తగిలి నీళ్ళు లోపల పడుతున్నాయి, మీద పడిపోతున్నాయి. అతను అంటాడు కదలొద్దు అంటున్నాడు. నాకు భయం ఏంటంటే, మేమందరం పిరుకోవడం భయపడుతున్నాం కొంతమంది, అతను కూడా భయపడుతున్నాడు, అందుకు భయం నాకు. ఇది దోని నడిపేవాడు భయపడకూడదు కదా, ఏం పర్లేదు అతను పాటలు పాడుతాడు అనుకో, ధైర్యం కూడా కదలొద్దు అని తనకు టెన్షన్ పడుతున్నాడు. సాయంకాలం ఈ చిన్న గోదావరిలోనే అంత హడావిడి అంటే ఇది వాస్తవం ఏమండి, ఎంత. సో చదువుదాము. సో సాయంకాలం అయినప్పుడు ఇంతకీ నా భయం ఏంటంటే, సాయంకాలం అద్దరికి వెళ్దాం అన్నాడు ప్రభు. ఈ సరస్సులు అని ఒక దిక్కునుంటే సముద్రాలు, చిన్న సముద్రాలు, గన్నా సరేది సముద్రం, ఆ సముద్రం ఆ ఒడ్డు కనపడని సముద్రం అంటే మనకంటే గోదావరి కంటే పెద్దవే. గోదావరి మన వెడల్పు కంటే అవి సముద్రాలే కనుక యువతలు బయలుదేరమని అద్దరికి వెళ్దాం అని అన్నాడు ప్రభు. ఏమండి, సో మనం గమనిస్తే అద్దరికి వెళ్దాం అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి, అర్థం ఏంటి? అద్దరికి వెళ్దామంటే ఏం జరగాలి? అబ్సల్యూట్లీ వెళ్తాం. దేవునికి స్తోత్రం కదండి. ప్రభు అన్నాడంటే ఏం జరగాలి? వెళ్తాం. అద్దరికి వెళ్దామంటే పక్కా బయలుదేరతారు, వెళ్తాం అంటే బయలుదేరి వెళ్దాం అవతల కంటే. ఏమైపోయినా ప్రపంచం తల్లకిందులు అయిపోయినా ఎక్కడికి వెళ్తాం మనం? దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చిందండి. ఈ మాట చదువుతుండగా నిర్గమాకాండం 15 అధ్యాయం 16 వచనం ఎవరైనా తీసి చదివేసాను, చదవండి తల్లి. 15 అధ్యాయము 16 వచనం. ఆగు, చదవమ్మా. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. ఎంత ఇష్టమైన మాట ఏంటంటే, ఏమంటున్నాడు మరలా, యెహోవా నీ ప్రజలు, మళ్ళీ ఎవరు వాళ్ళు? నీవు సంపాదించిన నీ ప్రజలు. అంతేనమ్మా, నీవు సంపాదించిన ప్రజలు. మనం ఎవరి ప్రజలమండి కదండి? ఆయన కొన్నాడా మనల్ని? ఎంత ఖరీదు ఎంతమ్మా నీది? ఆయన రక్తం అంతా, దేవునికి మహిమ, వెలకట్టలేని రక్తం అంతా. మనిషి రక్తం ఎలా వెలకడతాం ఏమండి? ఇంత ప్యాకెట్ మనకు బాగలేనప్పుడు ఏమంటే రక్తం తక్కువైందంటే అనేసి ఇంత ప్యాకెట్ ఎంత అంటారు తెలుసా? మళ్ళీ ఊరికినా ఇవ్వరు, ప్యాకెట్కి ప్యాకెట్ ఇవ్వాలి. మనము ఒక మనిషిని తీసుకెళ్ళి ఆ 200 లేకపోతే 300 ml బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ ఇవ్వటమే కాదు, మళ్ళీ ఎంత కట్టాలి మనం? 1500 నుంచి ఎంతైనా డిమాండ్ని బట్టి ఇంత ప్యాకెట్. మనిషి ప్రభు యొక్క రక్తం అంత విలువ. ఎంత అయిన రక్తం ఏమంటే ఎంత విలువ పెట్టి కొనవారము మనం ఎవరము? ఆయన ప్రజలం. ఆయన ప్రజలం అంటే ఆయన కొన్నది ఇక మనలో ఉన్న. సో ఆయన ప్రజలం. నీ ప్రజలు, నీవు సంపాదించిన నీ ప్రజలు అద్దరికి చేరు వరకు. ఏంటంట? అద్దరికి చేరు వరకు. ఎందుకని? ఆయన ప్రామిస్ చేశాడు, ఏమని? అద్దరికి వెళ్తామన్నాడు. అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత, నీ బాహుబలం, దేవుని బాహుబలం చేత పగవారు రాతి వలె. దేవునికి స్తోత్రం. పగవారు ఎలా ఉంటారంటండి? ఎలా ఉంటుంది? రాయి ఎప్పటికీ అలాగే ఉంటుంది. రాయి ఎలా ఉంటుంది? మనం కదపాలే తప్ప, లేకపోతే కదలు. దాని కలిగి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందండి రాయ? వెళ్ళదు, రాయి వెళ్ళదు. పగవారు ఆయన బాహుబలం చేత పగవారు ఎలా ఉంటారంట? ఎవరు? తన ప్రజలు వెళ్తుంటే పగవారు ఏం చేయాలంట? అంతే, రాయిలాగా. రాయిలా కూర్చున్నావేంటి అంటారు చూసారా? కదలదు. సో వాగ్దానం ఏంటి? ప్రభు అన్నాడు,
లెట్స్ గో టు అదర్ సైడ్ అన్నాడు, అవతలకు వెళ్దాం అన్నాడు. ఇక శత్రులందరూ ఏం చేయాలి? రాతి వలె కదలకుండగా ఉండాల్సిందే. తన బాహుబలం చేత తన ప్రజల్ని దేవుడు నడిపిస్తాడు. రైట్, కనుక ఈ మాట మనం గమనిస్తే, సో అద్దరికి పోవుదుము అని అనగానే వీళ్ళు బయలుదేరిపోయారండి. ఏమండి, ఇంకొక మాట నేను అద్దరి గురించి చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఒక మంచి వాగ్దానం 107వ కీర్తన 27 నుంచి 31 వరకు తెరిచి ఉంచితే, అబ్బా ఆ 107వ కీర్తనలో మనం కలిగిన పరిస్థితులన్నీ అందులో కనబడతాయండి. ఒక్కొక్కసారి మనకు ఎదురైన పరిస్థితులు ఏమండి ఎలా జరుగుద్దంటే, మనుషులకి కష్టం వస్తుందండి, హ్యాపీగా ఉంటాము, ఈలోపు కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? పిల్లలు ఏం చేస్తాం? కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం కదా. దేవుని ముందు ఏం చేస్తాం? మొరపెడతాం. దేవుడు మొరపెడితే దేవుడు అర్జెంటుగా వచ్చి విడిపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? ఆయనకు థ్యాంక్స్ చెప్తాం. మరలా ఏదన్నా నువ్వు ఓకే క్యారీ ఆన్ చదువు తల్లి. 27 నుండి. మత్తులైన వారి వలె, నువ్వు కూల్గా చదివే, నేను మళ్ళీ రిపీట్ చేయను, నేను త్వరగా ముగించాలని ఆశపడుతాను, అందుకని. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. ఎప్పుడండి? మత్తులైన వారి వలె ముందుకు వెనక అంటే చుట్టూ మైకే పెట్టి కొంచెంసేపు పని చేస్తుంది, బ్యాటరీ అయిపోయింది పెట్టి ఫ్యాన్లన్నా ఈ బ్యాగ్స్ కూడా కొంచెంసేపు పని చేస్తాను. రైట్, నువ్వు పెట్టేసేపు పెట్టి. ఓకే, సో ఏంటంట ముందుకు వెనుకకు ప్రయాణం అంటే ఈ నావ ప్రయాణం చేసేవాళ్ళు కదండి. ఎలా ఉంటుంది? ఇలా ఇలా ఊగుతా ఉంటుంది కదా. ముందుకు వెనుకకు చదివేద్దాం. వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏంటంటే ఈ ముందుకు వెనుక తూలుతూ శ్రమకు తాళలేక మిగతాన్ని ఆఫ్ చేసి ఇటు తాళలేక దేవునికి ఏం చేశారంట? వాళ్ళు మొరపెట్టారంట. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఆయన తుఫాను ఆపివేయగా మీకు తెలిసి పాత నిబంధనలో తుఫాన్ వచ్చి దేవుడు ప్రార్థన చేస్తే ఆగిపోయిన సందర్భాలు నాకేమీ గుర్తు రాలేదరా, అంటే లిఖించబడింది దాని ప్రకారం. కానీ 107వ కీర్తనకారుడు చెప్తున్నాడు, బహుశా వీళ్ళు అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు? ఈ ప్రయాణం చేసేవాళ్ళు, సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఏం చేసి శ్రమకు తాళలేక వారు మొరపెట్టారంట. చదువమ్మా. వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఇది నేను కోరేది ఏంటంటే, అద్దరికి వెళ్దాము అంటే ఎక్కడ నడిపిస్తాడు దేవుడు? ఖచ్చితంగా కోరిన రేవునకు నడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనం ప్రయాణం ప్రారంభించాం ఏ మాటతోటి? లెట్స్ గో టు అదర్ సైడ్ అన్నాడు, అవతలకు వెళ్దాం అన్నాడు. ఏది మన అవతలకి ప్రదేశం? ఏది? పరలోకం. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. సో అద్దరికి తీసుకెళ్తానని మనకు ప్రామిస్ చేశాడు కనుక మనం బయలుదేరాము. ఎక్కడికి వెళ్తాం? ఖచ్చితంగా అద్దరికి వెళ్తాం. అద్దరికి వెళ్ళటం అని ఈ ప్రయాణంలో జరిగే ఈ సన్నివేశాలే మన బ్రతుకు. దాన్ని జాగ్రత్తగా స్టడీ చేద్దాం. పరిస్థితులు ఎలాగున్నా తడిచి ముద్దయిపోయినా సరే వాక్యం వినడానికి కమిట్ అయ్యాం కదండి, విందాం. రైట్, చూద్దాం. సో వాళ్ళు ఏం చేశారు? అద్దరికి చేరారు. వారు ఏం చేశారు? తర్వాత దేవునికి కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏం చేస్తారట? ఖచ్చితంగా ఆయన అద్దరికి చేర్చాడు, వారు కోరిన రేవును నడిపించాడు, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనము ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాము. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాము? అద్దరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? దేవునికి దేవా మీకు వందనాలు, మమ్మల్ని ఈ లోకంలో నుంచి ఎట్ ఎనీ కాస్ట్, ఏమి సులువేమి కాదండి. ఇక్కడ ప్రభు కొరకు ప్రయాణం అనేది పూల పానుపేమి కాదు. అయినప్పటికీ వాగ్దానం ఉంది. ఏమని?
అద్దరికి వెళ్తామన్నాము, తీసుకెళ్తా అన్నాడు కనుక తీసుకెళ్ళి ఉంచుతాడు. వెళ్ళగానే మనం ఏం చేస్తాము, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. రైట్. సో అద్దరికి వెళ్దామన్నాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. జరిగిన సన్నివేశం ఏంటంటే చదువుదాం. అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఏమండి, ఏంటంట, మీటింగ్ వెళ్దాం, అవతలకు వెళ్దాం అన్నాడు. వెంటనే ఇంక వీళ్ళందరినీ క్లియర్ చేస్తారు. త్వరగా వీళ్ళందరూ క్లియర్ అయిపోయారు. క్లియర్ అయిపోయిన తర్వాత యేసు ప్రభుని ఉన్న పాటున ఇమ్మీడియట్గా చిన్న దోణిలో చేర్చుకున్నారట. ఏమండి, ఈ మాట గమనించండి. ఉన్న పాటున అంటే అర్థం ఏంటి? ఇమ్మీడియట్గా ఉన్న పాటున యేసు ప్రభుని తన చిన్న ఏ దోణిలో చేర్చుకున్నారట. ఇది గమనించాలండి. అంటే ధ్యానం చేయడం ఇదంతా కూడా చక్కటి ధ్యాన భాగమేనండి ఈ పారబుల్. మీరు కూడా ఎక్కడైనా షేర్ చేసుకున్నప్పుడు ఈ చిన్న స్టోరీ చెప్తే ఎంత అద్భుతం, చక్కటి సువార్త. ఏంటంట, ఇమ్మీడియట్గా ఉన్న పాటున చిన్న దోణిలో ఆయన ఎక్కించుకున్నారట. పెద్ద దోణులు ఉన్నాయా? ఉన్నాయి. మరికొన్ని దోణులు ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడే ఉన్న పాటున చిన్న దోణి వాళ్ళు ఏమన్నారంటే, రండయ్యా ఇందులోకి వచ్చేసేయండి. అంటే బహుశా ఆ శిష్యులు ఆయన చిన్న దోణిలో ఉన్నారు. నేను ఇక్కడ ఒక మాట మీకు ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. ఏమండి, ఈ చిన్న దోణి అంటే నేను క్రమాన్ని బట్టి చూస్తే నేను గమనించుకుంటున్నాను, మిమ్మల్ని మీరు గమనించుకోండి. నేను మా కుటుంబంలో, ఏమండి, ఇంత చెమటలో కూడా కళ్ళెలా మూసేస్తున్నారు మీరు, చెమటలు పట్టి చిరాకు వచ్చేయాలి కదా లెక్క ప్రకారం. అయినా సరే నా శ్రద్ధగా నా మాట వింటారని ఆశపడుతున్నా. ఏమండి, చిన్న దోణి అంటే నేను నా కుటుంబంలో అంటాడు కదా, గిద్యోను, లేకపోతే కొంతమంది ఉన్నారు నేను ఏ పార్టీ ఉన్నయ్యా, సౌలు అంటాడు నేను బెన్యామీన్ సంతతోడిని, అంటే ఏమాత్రం అల్పుణ్ణి లెక్క. అలాగా నా కుటుంబంలో అల్పుణ్ణి. నన్ను ఏమంటారంటే, ఎందుకు పనికొస్తారో నువ్వు, ఇది నా స్లోగన్. నా గురించి అనే మాట ఏంటంటే, నా కుటుంబము చిన్నప్పటి నుంచి కూడాను ఎందుకు పనికొస్తారా, అంటే నిజంగానే ఎందుకు పనికిరాని పరిస్థితులు. కానీ నాది చిన్న దోణే. పెద్ద దోణులు ఉన్నాయి మా కుటుంబాల్లో, చాలా పెద్ద దోణులు ఉన్నాయి. మంచి హోదాలో లేదా డబ్బు ఇన్ని కలిగిన పెద్ద దోణులు. ఆ దోణిలో ప్రభుని ఎక్కించుకోలేదు. కానీ ఈ చిన్న దోణే ప్రభుని ఏం చేసింది, ఎక్కించుకుంది. దేవుని మహిమ కలుగును గాక. అఫ్ కోర్స్ మీలో ఎవరైనా మాది చిన్న దోణేనండి, కానీ ప్రభు మాత్రం మా దోణిలో ఉన్నాడంటే మనందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమంటే లోకరీతిని పౌలు అంటాడు కదా, లోకరీతిని ఒకసారి ఆ మాట తెరచేయండి. ఎక్కడది? 1 కొరింథియన్స్ ఎక్కడ అనగానే 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి మనం చదివితే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఇంక తెరవద్దు, మీరు వినండి, ఆ మాట వినండి. సహోదరులారా మీరు తెరవకుండా ఈ మాటలు వినండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను. ఏమండి గమనించండి, నేను ఒప్పుకుంటాను, నేను జ్ఞానిని కాదు. నేను జ్ఞాని అయితే ఏమై ఉండాలి, నేను ఐఏఎస్ ఆఫీసరో సైంటిస్టో, లేకపోతే మా నాన్నగారు నక్సలైట్ అవ్వాలి నువ్వు అనేవారు. అవుతావు అవ్వాలని కాదు, నీ ఆలోచనలు రాడికల్ థింకింగ్ నక్సలైట్ అవ్వాలి లెక్క ప్రకారం. దేవుడిని పట్టుకున్నాడు కానీ లేకపోతే నక్సలైట్ అవ్వాలి అనేవారు. మరి ఎందుకో నాకు తెలియదు, ఆయన అలాగే అనేవారు. రైట్. సో అది జ్ఞానులైన వారు పిలువబడలేదు, గనులైనను గొప్ప వంశం వారు పిలువబడలేదు, అనేకులు పిలువబడలేదు. కానీ గొప్ప వంశాలు ఏమీ పిలువబడలేదు. అంటే గొప్ప వంశంలో అనేకులు పిలువబడలేదు. కొద్దిమంది పిలువబడ్డారండి, కొద్దిమంది పిలువబడ్డారు, కానీ అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు. ఏమండి, ఎవడో నేనండి కనుకంటే దేవుడు నన్ను పిలిచాడు అంటానికి ఎవరికి దమ్ము లేదు. అందుకు కాదు మనల్ని పిలిచింది. ఎవడు కూడా నన్ను కాబట్టి పిలిచాడు, ఏమనుకున్నా నన్ను పిలిస్తేనే కదా ఆయన పరిచయం అయ్యేది. సుత్తి. ఏమంటే అందుకు కాదు మనల్ని, ఎందుకు పనికిరాని వారిని. ఏ శరీరం దేవుని ఎదురు అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకంలో వెర్రివారిని. ఏమండి, ఇప్పుడు జ్ఞానులందరూ చాలా తెలివైన వాళ్ళ తెలివితోటి ఆహా ఓహో అవ్వచ్చేమో, కానీ దేవుడు నన్ను ఎంచుకున్నాడు, అలాగే మిమ్మల్ని ఎంచుకున్నాడు, వెర్రివారిని ఎంచుకున్నాడు. ఒకవేళ వెర్రివారు అంటారు ఏంటంటే, మీరైతే అవ్వచ్చేమో, నేను కాదంటే మిమ్మల్ని కాదు. ఒకవేళ మీరు వెర్రివారు అనుకుంటే మాత్రం దేవుని స్తోత్రం కదండి. మన కుటుంబాల్లో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఆలోచన చెప్తే అబ్బో అంటామండి, కానీ ప్రభు వాళ్ళని ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. నిజంగా రక్షణ కూడా అది చేస్తే ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏమండి, ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. రైట్.
సిగ్గుపరచడానికి, రైట్, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి. లోకంలో బలహీనమైన బలవంతమైన వాళ్ళు ఉన్నారు కదండి, కానీ వారిని సిగ్గుపరచడానికి బలహీనులు, ఏమంటే వంగిపోయి, నడు వంగిపోయి, లేకపోతే కాలు అవిటి, లేకపోతే ఆ బలహీనత, అలాంటి వాళ్ళు ఎన్నుకున్నాడు దేవునికి మహిమ కలగడానికి. ఇంకా ఒక మాట చెప్పచ్చు, నశించిపోయి ఎందుకు దేవుడు పిలుచుకొని ఆయన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. ఆయన సమర్థుడు, దేవుని మహిమ కలుగుతుంది కాక. రైట్, మనం ఇంకా అంత వచ్చేద్దాం. రైట్, సో ఆయన ఉన్న పాటన ఏ ఎక్కించుకున్నాడట? చిన్న దోణిలో. మనం చాలాసార్లు మన కుటుంబాలతో పోల్చుకుంటే ఏమంటే సత్యానికి అనుకోవచ్చు, మా అన్నయ్య వాళ్ళు బాగున్నారండి కదండి, అనుకోలేదా? నేను వాళ్ళే బాగున్నారండి, వాళ్ళే బాగున్నారండి. కానీ మనం లగున్న రక్షణతోటి నింపబడ్డామండి. ఎంత గొప్ప భాగ్యము ఏమండి ఒక మనలో అన్నమాట. ఇప్పుడు నిజంగానే లోకమేమో నిశ్శబ్దంగా కూల్గా ఉందనుకుంటున్నారు, సేవకులు ప్రవక్తలు ఆయన రాక సమీపమే అన్నారు. నిజంగా వచ్చారండి, ఇక్కడ సంపాదించిన 4 అంతస్తుల బిల్డింగ్ 15 ఏమండి ఏమవుతాయి చెప్పండి? ఏం పట్టుకెళ్ళరు. నేను వివిధ రోడ్డు వస్తుంటే ఒక పెద్ద ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళందరూ చిత్తి మీద పెట్టి, నేను ఒక్కన వస్తుంటే చిత్తి మీద పెట్టారు. ఏమండి నూలు పోగు ఉంచరం మీద, నూలు పోగు ఉంచరం ఏమండి ఎంత ఎత్తు కర్రలు పిలిచారు, దాని మీద ఆన్ పెట్టారు, మొత్తం కర్రలు పెట్టారు, కాళ్ళు బయటకే ఉన్నాయి. చాలా బాధ. అక్కడ ఆగిపోయి ఆ స్తంభం ఎక్కి, అనలారా మీరు కాల్చేస్తున్నారే ప్రభు స్వరూపము, రేపు ఇలాంటి మాటలు చెప్పాలని తరింతకూడదు, కానీ నాకు చాలా బాధ అనిపించింది, అలా చెప్పాలనిపించింది. మంచి కాలిపోయిన తర్వాత ఈ కాళ్ళు లేపి నొక్కేస్తారు అనమాట. నేను చూసాను ఒకసారి, అక్కడ చూడలేదు కానీ ఒక చిన్న బిడ్డ చనిపోతే అలాగా. ఇది పరిస్థితి అండి, ఇది పరిస్థితి. వాళ్ళకి రక్షణ లేదు. కానీ మన పరిస్థితి ఎంత గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. సో ఈ సంపాదించిన ఏమైపోతాయండి? ఎంత తినకూడగా, బట్టలు వేసుకోకూడగా, బాగా సంపాదించి పాపం ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్పాడు, ఓ ధనవంతుడు అంటే బాగా సంపాదించి అంటాడు నా ప్రాణంతో, ఓ డియర్ మైండ్, లేదా ప్రాణమా తిరుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి ఎడతెరిగి సంపాదించారు, ఎంజాయ్ అంటే వచ్చే కొంచెం వచ్చే ఈ రాత్రి ప్రాణం పోతే ఏమవుతాయి అని అంటే ఏం సమాధానం ప్రభు అనడం మాట కనుక. కానీ మన గొప్ప భాగ్యం ఏంటి? గొప్ప భాగ్యం ఏంటండి? ఇంత గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. ఏ దోలివి? ఈ దోలు ఏది? చిన్న దోనే, పెద్ద దోలు బోల్డ్ ఉన్నాయి. ఇంకా మనం గమనించవచ్చు, చిన్న దోలో ప్రభువును తీసుకొచ్చారట, ఎక్కించుకున్నారు, తీసుకుని పోయి కొన్ని దోణులు ఆయనతో కూడా ఉన్నాయంట. ఇక్కడ కొంతమంది కనపడాలని, ఇక్కడ ఆయన ఉన్న దోణి ఒకటి, మిగతా చాలా దోణులు ఆయనతో ప్రయాణం చేస్తున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. కానీ దోణులు ఎవరు లేరు. ఎందుకు రాయించినట్టు పరిశుద్ధాత్మ ఏమండి? ఇప్పుడు ఎవరి దోణులు వేసి ప్రభుత్వ వారు స్తోత్రం చెప్పండి. ఎవరి దోణులు లేకుండా ఆ యేసు ప్రభు దోణితో కూడా వెళ్తారు వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఏమండి? దోణి ప్రభు లేడు, కానీ ప్రభు ఉన్న దోణితో కూడా వెళ్తున్నారు. ఎవరండి? ప్రభుత్వనే ఉన్నారు కదా, బట్ దోణిలో లేడు. ఆయన దోణిలో లేడు. ఎక్కడున్నాడు? ఆయన ఉన్న దోణి వెళ్ళిపోతుంది, ఆయన చుట్టూ ఉన్నారు, ఆయనతో పాటు అంటా వెళ్తున్నారు. ఇవే దోణులు ఎవరు లేరు. ఇది గమనించాలండి. మన దోణి ప్రభు ఉన్నాడా? ఏమండి? ప్రభు ఉన్నాడా మన దోణిలో? నేను కొంతమంది అడుగుతున్నాను, ప్రభు ఉన్నాడా మన దోణిలో? ప్రభు మన దోణిలో ఉన్నాడా? మన దోణిలో ఉన్న ప్రభు కూడా ఉన్న దోణులు. అర్థమైందండి అన్నమాట. అంటే మన దోణిలో ప్రభు ఉండాలి, కానీ ప్రభు ఉన్న దోణి చుట్టూ మనం వెళ్ళే దోణులు కాకూడదు. అయితే దీనికి కొంత నష్టం ఉందండి. అక్కడ దాన్ని ప్రభు పరిశుద్ధాత్మ మీకు రివీల్ చేయాలని ఆశపడుతున్నాను. రైట్? సో
అంత మించి ఎక్కువ ఎన్కౌంటర్ అక్కర్లేదు, రైట్? మన ధోనిలో ప్రభు ఉన్నాడు, కొన్ని ధోనిలు కూడా ఉన్నాయట, అందులో ప్రభు లేడు. చిన్న ధోనిలో ఆయన ఉన్నాడు, చుట్టూ చాలా ధోనులు ఉన్నాయి. చిన్న ధోని అంటే ఆటోమేటిక్ మిగతా ధోనులు ఏమైనాయి? పెద్ద ధోనులే, కానీ ఆయన ఎక్కించుకోలేదు. మేము వస్తాంలేండి ప్రభు, మీరు వద్దులే, మీరు వస్తే న్యూసెన్స్ కొంచెం మీరు వద్దులే, కూడా ఉంటాం, అవసరమైనప్పుడు ఏం చేస్తాం? అయిపోతాం. ఆయన ధోని వెళ్ళిపోద్ది. ఆయన ఉన్న ధోని ఆగితే కుదురుతుందా? కుదరదు. ఆయన వెళ్ళినా చావైనా ఏవైనా ఆయన పోతే. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ధోని వెళ్ళామండి, వెనకాల వెళ్దాం. కష్టం వచ్చింది అనుకుంటే వీళ్ళు రిటర్న్ వెనక్కి వెళ్ళిపోదాం. లేట్ కదా ఆయన అడుగుతాడు, ఎందుకు వెనక్కి అని అడుగుతాడు. ధోనిలో ఉన్నాడు కాబట్టి కనుక ముందుకు వెళ్దాం అన్నాడు ఆయన. కనుక ధోని ఏం చేస్తారంటే ఆయన పిలుచుకోలేదు, ఆయనతో ఉన్న కనుక ఇంకో సన్నివేశం చూద్దాం. ఇప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద ఒకసారి ఏమి రేగిందంట? తుఫానే. ఏ తుఫాను? ఆయన ఉన్నది ఏ ధోని? చిన్న ధోనికు పెద్ద తుఫాను వచ్చిందంట. చిన్న ధోనికి ఏమొచ్చింది? కిటికీ దగ్గర మీరు ఇద్దరు అయినా ఎదుర్కొంటున్నారు, మరి మేమేం చేయాలి? రైట్? చిన్న ధోనే కానీ ఏమొచ్చిందట? పెద్ద తుఫాను వచ్చిందట. ఇదే పరిస్థితి. అందుకే ఆయన అడిగనుకోండి మనల్ని, ఎవరిని ఈ ధోని యేసు ప్రభువు లేని ధోని ఉన్నాయి కదా కూడా కొని, మరే ఏమనుకున్నారు మీరు? ఆయన ఉంటే అదే సమస్య, ఆయన ఉంటే అదే సమస్య. ఏమవుతుంది? ధోని పెద్ద తుఫాను వస్తుంది. చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆ పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద కొట్టిందట. మరి అందుకే మేము ఎక్కలేదండి ధోనిలోకి, ఆయన ఎక్కించుకోలేదు. ధోనిలో ఆయన ఉంటే ఏమొస్తుందండి? పెద్ద తుఫాను వస్తుంది. వాగ్దానం ఏంటండి? అద్దరికెళ్ళమని ఆ ప్రభు సెలవాయే కదండి. అక్కడికి వెళ్దామన్నాడు కనుక ఖచ్చితంగా పెద్ద తుఫాను కాదు, అంత మించి ఏమి కాదు. కానీ వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా అవతలకు వెళ్తాం, వారు కోరే వెళ్తారు. కానీ ఈ ప్రయాణంలో చిన్న ధోనిలో ప్రభువును పెట్టుకున్నకు పెద్ద తుఫానే వచ్చింది. పెద్ద తుఫాను రావడమే కాదు, వారు యేసు ఉన్న ధోని మీద కొట్టింది. దేవుని మహిమ కలుగును గాక. దైవం తెచ్చుకున్నాం అంటే మన ధోని మీద తుఫాను కొడుతుందా? నేను అంటాను, తుఫాన్ దేని మీద కొడుతుందా? తుఫాన్ అంటే ఇంకేముంది, అక్కడే ఎక్కడైనా ఉన్నాడో అదే ధోని మీద తుఫాను కొడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. మనం అనుకుంటే చాలా మంది అనుకుంటారు, చూసారా వాళ్ళకి ఎక్కువ శ్రమలో ఏమంటే, ఇంకా కొంతమంది సాఫిస్టికేటెడ్ అంటే మృదువైన క్రైస్తవులు అంటారు, వాళ్ళు విడిచిపెట్టేస్తారు కనుక తుఫాను. వాక్యం చెప్తుంది, ఆయన చిన్న ధోనిలో ఉన్నాడు, పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న ధోని మీద కొడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఏ ధోని మీద అయితే తుఫాన్ కొడుతుందో గుర్తేంటి? ఆయన మీదే ఉన్నాడు. అంతేందుకు చూడండి, ఇప్పుడు ఇంటర్గేట్ డిటెక్టివ్స్ లేకపోతే ఈ పోలీసు వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు, ఏ కార్ అయితే అస్తమాను మార్పులు జరుగుతుందో కదండి, లేకపోతే వెళ్తుందో, ఇట్లాంటి ఈజీగా పట్టేసుకుంటారు. కారణం ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్ కదండి. ఇప్పుడు ఏదైనా మందుగుండు అలాంటి పట్టుకెళ్తారు అనుకోండి, ఊరికి అవుతుంటారు, చూసుకుంటుంటారు, తెలిసిపోద్ది. అలాగే ఏ తుఫాన్ అయితే ఎక్కడైతే తుఫాన్ దేని మీద పడుతుందో దాన్ని చూసి మనం నిర్ణయించుకోవాలి ఏంటంటే అందులో యేసు ఉన్నాడు, అంతే తప్ప కష్టాలు లేకుండా వెళ్ళిపోతున్నాను. అబ్బా ఎంత భక్తి పరులో అనుకుని మనం భ్రమపడకూడదు. ప్రభు అట్లాంటి బలహీనతల మనల్ని విడిపించిన కాక. ఏమండి, ప్రభు ఉన్న ధోని మీదే పెద్ద తుఫాను రేగింది. ధైర్యం తెచ్చుకుందామా? ఏమండి, చాలాసార్లు మనం కృంగిపోతున్నాం. మీతో పాటు నేను కృంగిపోతున్నాను, మీరు మనం కలుగుతున్న పరిస్థితి బట్టి ఊరికిపోతున్నాం. నిజంగా కీర్తన భాగం ఆ మాటలు నేను ఎంతగా అంటాడు కదా, ప్రతిరోజు అంటే నలిగిపోతున్నాము. ఇంకా రెండో పాట పాడారు, అద్భుతమైన పాట. నాకు ఆరాధన అది పడతారేమని నాకు ఫోన్ చూస్తుందేమో ఇది అడిగింది. సో అద్భుతమైన పాట. నాకు కన్నీరు తుడిచేవాడు అసమానుడు ఆరాధనలు పాడింది కదా, రెండో పాట అద్భుతం. నాకైతే ఆ పాట అదే పరిస్థితి. కానీ ప్రభు ఏం చేస్తాడట? సిగ్గుపడినాడు. ఎందుకని అసమానుడు
ఆయన ఉన్నాడు డోర్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నదోని లోకాలకి చిన్నది పక్కన పెట్టి అనొచ్చు. కానీ ఆఫ్ కోర్స్ లోకం అంతా పక్కన పెట్టచ్చు. మన పెద్ద పెద్దలు, మన కుటుంబంలో ఉన్న భక్తులు, జ్ఞానవంతులు, మరేం పర్లేదు. కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రైట్. సో ఆయన వెంబడి వరకు ధోనులు. సో పెద్ద తుఫాను రేగిందట. పెద్ద తుఫాను రేగింది. ఇంకా ఆయన ఉన్న ధోని మీదే అలక కొట్టేసిందట. ఆయన ఉన్న ధోని మీద అలక కొడితే ఏం జరిగిందంట? ఆయన ధోని అమరమున మీద నిద్రించుండెను. ఇంకొక మాట వదిలేసావు, అది నా బాధ. నిండిపోయింది. ధోని నిండిపోతే ఏమవుతుంది సార్? ఒకసారి అందరూ చెప్పండి. ధోని నిండిపోయిన ఎడల ఏమి జరుగును? మునిగిపోను. అనుభవంగా నేను ఎస్కేప్ అయ్యాను. నిండలేదు కనుక నేను బయటపడ్డాను. ఈ రోజు మీ కళ్ళ ముందు ముగ్గురు పిల్లలు, నా భార్య, మేమందరం కనపడుతున్నాం. లేకపోతే ఆ రోజే రాదు మనకు అది నాకు వచ్చాను. ఏమండి, ధోని నిండిపోలేదు. కొడుతుంటేనే భయం వేసేది. మళ్ళీ మధ్యలో అతను ఓడివాడు, కొన్ని నీళ్లు వేసేవాడు. బయట వచ్చేసి నీళ్లు ఎక్కువైంది అనుకోండి, బరువు అయిపోతుంది కదా, కనుక నీళ్లు తోడేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ధోనికి ఏమైందంట? నిండిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, ధోని నిండిపోయింది కానీ ఏమవ్వలేదు,